హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దట్టు మనకు పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మిస్ చేసుకోకండి. ఫర్ డేకి మీరు 1 to 2 hours వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. సో స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్ ఇలా ఎవరైనా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వన్స్ మీరు అప్లై చేసుకున్న వెంటనే మనకు ఇంటర్వ్యూ కూడా వీళ్ళు షెడ్యూల్ చేయడం జరుగుతుంది. అంటే మనకు ఆన్ స్పాట్ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీ మొబైల్లోనే ఇక టెస్ట్ అయితే అటెంప్ట్ చేయొచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు స్కాల్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్స్లో మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్తో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కెరీర్ అసోసియేట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, పార్ట్ టైం రిమోట్ వీడియో స్క్రీనింగ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే పార్ట్ టైంగా వర్క్ అయితే చేసుకోవచ్చు. గైస్ ఫర్ డేకి మీరు 1 to 2 hours వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు 1 to 2 hours ఫర్ డేకి వర్క్ చేస్తే సరిపోతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక్కడ చూడండి, మనకు ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ కరెంట్లీ పర్చేసింగ్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక నోటిఫికేషన్కి చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో స్టూడెంట్స్ అలాగే హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఎవరైతే డిగ్రీ చదువుతుంటారో అటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. లైక్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, థర్డ్ ఇయర్ కావచ్చు, ఫైనల్ ఇయర్ చదువుతుంటారు కదా, అటువంటి క్యాండిడేట్స్ అంటే అటువంటి స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎనీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు అండ్ అలాగే పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ మీకు డిగ్రీలో, పీజీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ వచ్చినా కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ప్రజెంట్ చదువుతున్న స్టూడెంట్స్ని కూడా వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని సో యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ గురించి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక స్కాల్ కంపెనీ ఏంటంటే యూఎస్ బేస్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారంటే జాబ్స్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తూ ఉంటారో యూఎస్ జాబ్స్ కోసము, సో అటువంటి స్టూడెంట్స్ దగ్గర నుంచి వీళ్ళు అప్లికేషన్స్ అయితే రిసీవ్ చేసుకుని అంటే జాబ్ అప్లికేషన్స్ అయితే రిసీవ్ చేసుకునేసి స్టూడెంట్స్కి ఎటువంటి స్ట్రెస్ లేకుండా, టెన్షన్ లేకుండా ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా యూఎస్లో ఎలా జాబ్స్ పొందాలి అని చెప్పేసి వీళ్ళైతే సో కెరీర్కి సంబంధించి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంటర్వ్యూస్ కూడా వీళ్ళే ప్రిపేర్ చేయడం జరుగుతుంట క్యాండిడేట్స్కి. సో 100% జెన్యున్ ప్లాట్ఫామ్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో సో జాబ్ సీకర్స్ అయితే ఇక స్కాల్ కంపెనీలో అప్లికేషన్స్ అంటే జాబ్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక అప్లికేషన్కి సంబంధించి మీరు రీసెర్చ్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో కండక్ట్ చేసేసి క్యాండిడేట్స్ యొక్క రిక్వైర్మెంట్స్కి సంబంధించి కావచ్చు, అలాగే క్యాండిడేట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని అయితే మీరు యొక్క జాబ్ అప్లికేషన్స్ ద్వారా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అర్థం చేసుకునేసి అగైన్ మీరు క్యాండిడేట్స్తో అయితే కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే జాబ్ సీకర్స్తో అయితే మీరు కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లైక్ వాళ్ళ యొక్క స్కిల్స్ కావచ్చు, అలాగే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కావచ్చు, రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు గ్యాదర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో గ్యాదర్ చేసేసి అప్లికేషన్ యొక్క స్టేటస్ని అయితే మీరు జాబ్ సీకర్స్కి అయితే ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే లైక్ మీరు యూఎస్ జాబ్స్కి ఎలిజిబుల్లా కాదా, ఇంకా ఫర్దర్గా ఏం డీటెయిల్స్ సబ్మిట్ చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అయితే జాబ్ సీకర్స్కి అయితే మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ దీంతో పాటు మెయింటైనింగ్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ప్రొటెక్టింగ్ ది ప్రైవసీ ఆఫ్ ది జాబ్ సీకర్ అట్ ఆల్ టైమ్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు ఏదైతే క్యాండిడేట్స్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారో సో అదైతే ప్రైవసీగా ఉండాలన్నమాట. అంటే ప్రైవసీగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే దీంతో పాటు ప్రొవైడింగ్ సపోర్ట్ అండ్ అసిస్టెన్స్ టు ది జాబ్ సీకర్స్ యాజ్ నీడెడ్ టు హెల్ప్ దెమ్ సెక్యూర్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరైతే ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారంటే ఇక కంపెనీకి జాబ్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తుంటారో సో అటువంటి జాబ్ సీకర్స్కి అయితే మీరు ప్రాపర్ సపోర్ట్ అలాగే అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మీరైతే క్యాండిడేట్స్కి కెరీర్ సంబంధించి అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, ప్రాపర్ గైడెన్స్ ఆర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి ఓకే వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకొడుతుంది కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర
నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే స్ట్రాంగ్ అటెన్షన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే దీంతో పాటు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీంతో పాటు మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంఫర్టబుల్ విత్ రిమోట్ వర్క్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు ఇంటి నుండి వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. సో ఆబ్వియస్లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసమే వెయిట్ చేస్తున్నాం కాబట్టి సో మీరు ఇంటి నుండి హ్యాపీగా వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫెమిలియారిటీ విత్ యూఎస్ జాబ్ మార్కెట్స్ ఈజ్ ఏ ప్లస్ బట్ నాట్ మ్యాండేటరీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకు ఏమైనా యొక్క యూఎస్ జాబ్ మార్కెట్కి సంబంధించి కొద్దిగా నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది, బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. సో బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్స్కి అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు హూ కెన్ అప్లైలో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు ల్యాప్టాప్ అండ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి ఈ యొక్క వర్క్ చేయడానికి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే కెన్ స్టార్ట్ ది వర్క్ విత్ ఇన్ 2 weeks. సో ఎవరైతే విత్ ఇన్ 2 weeksలో ఇక వర్క్ స్టార్ట్ చేస్తామనుకుంటారో అటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది అర్జెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఎవరైతే ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తారు వాళ్ళకైతే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే ఆర్ అవైలబుల్ ఫర్ డ్యూరేషన్ ఆఫ్ అట్లీస్ట్ 2 months అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో 2 months మీరు యొక్క కంపెనీలో వర్క్ చేయడానికి విల్లింగ్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ ఫస్ట్ మిమ్మల్ని కాంట్రాక్ట్ బేసిస్ కింద మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. తర్వాత బేస్డ్ ఆన్ ఈ యొక్క 2 months కంప్లీట్ అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయ్ అయితే కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో జాబ్ నుంచి అయితే తీసేయరు, బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ మీద అయితే డిపెండ్ అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ రిలవెంట్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్. సో ఎవరికైతే ఇక రిలవెంట్ స్కిల్స్ అండ్ అలాగే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక చూడండి ఉమెన్ వాంటింగ్ టు స్టార్ట్ ఆర్ రీస్టార్ట్ దేర్ కెరీర్ కెన్ ఆల్సో అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఉమెన్స్ వాళ్ళ కెరీర్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్లో ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక కంపెనీ వాళ్ళు ఏమేమి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి ఏ మంత్లీ శాలరీ ఆఫ్ అరౌండ్ 5,000 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు పార్ట్ టైం జాబ్ అంటే 1 to 2 hours మాత్రమే మనం వర్క్ చేస్తాం కాబట్టి సో ఫర్ మంత్కి వచ్చేసి మీకు 5,000 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో శాలరీ తక్కువగా ఉంది కదా ఎందుకులే అని చెప్పేసి సో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే పక్కన పెట్టకండి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే పార్ట్ టైంగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. 1 to 2 hours మాత్రమే అన్నమాట. 1 to 2 hours వర్క్ చేస్తూ మంత్లీ 5,000 మనైతే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకండి. అలాగే పార్ట్ టైం వర్క్ రిక్వైరింగ్ ఓన్లీ 1 to 2 hours 4 day 5 days a week అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో నేను ముందుగానే చెప్పాను కదా 4 days మీరు 1 to 2 hours మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది పార్ట్ టైంగా. అదేవిధంగా మీరు వీక్లీ వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. 2 days మీకు సో వీక్ ఆఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్. సో మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంతో పాటు మీకు కెరీర్ ఆపర్చునిటీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కెరీర్ గ్రోత్ కూడా ఉంటుంది అనమాట. అలాగే కాంప్రిహెన్సివ్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వర్క్ ఎలా చేయాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ట్రైనింగ్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ అలాగే కొలాబరేటివ్ అండ్ ఇంక్లూసివ్ వర్క్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఆఫర్స్ అయితే మనకి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి కంపెనీ అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు STAJobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో కంటిన్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి రికార్డింగ్ ఏ గ్రేట్ ఇంటర్వ్యూ అని చెప్పేసి మనకి ఇలా స్క్రీన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో టిప్స్ బిఫోర్ యూ బిగేన్ అని చెప్పేసి మనకు కొన్ని ఇక్కడ టిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఓకే అనిపిస్తే ఇక్కడ గెట్ స్టార్టెడ్ పైన అయితే క్లిక్ చేసేసండి గైస్. సో క్లిక్ చేసినట్టు ఇక్కడ చూడండి మనకు అలో కెమెరా అని చెప్పేసి రావడం జరుగుతుంది. అంటే మీరు వీడియోని అయితే రికార్డ్ చేసి పంపించాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు అలో అయితే ఇచ్చేసేయండి కెమెరాకి. సో ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అంటే మనకు స్టెప్ బై స్టెప్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. గైస్ ఇక్కడ చూడండి టెల్ us a bit about yourself in English for 1
1 minute బీ క్యాజువల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు క్యాజువల్గా ఇంగ్లీష్లో మీ గురించి 1 minute అయితే వీడియో చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మీ యొక్క అబౌట్ గురించి అయితే మీరు ఇంగ్లీష్లో 1 minute వీడియో అయితే రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సో వీడియో ఎలా రికార్డ్ చేయాలో కనుక చూసుకోండి గైస్. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి షో మీ హౌ అని చెప్పేసి ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసేసేయండి. సో వీడియోని ఎలా రికార్డ్ చేయాలని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు మొబైల్లో కూడా ఈ యొక్క వీడియో రికార్డ్ చేసేసి యొక్క ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి మైక్రోఫోన్ యాక్సెస్ అని చెప్పేసి కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే చూస్ యువర్ డివైజెస్ అయితే అడుగుతున్నారు. కంప్యూటర్, ఆండ్రాయిడ్ ఫోన్, ఐఫోన్ ఆర్ ఐప్యాడ్ అయితే అడుగుతున్నారు. సో మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఆండ్రాయిడ్ ఫోన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో ఆండ్రాయిడ్ ఫోన్లో ఎలా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలని చెప్పేసి మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీరు చదువుకోండి. స్టెప్ ఫర్ సఫారీ అండ్ మాక్ ఓఎస్ అని చెప్పేసి మనకి ఇలా రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి స్టెప్స్ ఫర్ ఆండ్రాయిడ్ ఫోన్స్ అని చెప్పేసి మనం ఎలా ఓపెన్ చేయాలి. నావిగేట్ ఫస్ట్ అయితే హోమ్ స్క్రీన్కి వెళ్ళాలి. తర్వాత సెట్టింగ్స్కి వెళ్ళేసి యాప్స్ అండ్ అలాగే క్రోమ్ పర్మిషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి మీరు కెమెరా, లొకేషన్ అలాగే మైక్రోఫోన్స్కి అయితే మీరు అలో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి మీరు సెట్టింగ్స్లో అలో చేసిన తర్వాత సెట్టింగ్స్ నుంచి మీరు ఎగ్జిస్ట్ అయ్యి గూగుల్ క్రోమ్లో ఇంటర్వ్యూ లింక్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనకు విలో ఇంటర్వ్యూ లింక్ అని చెప్పేసి గూగుల్ క్రోమ్లో అయితే ఉంటుంది. సో ఇక గూగుల్ క్రోమ్లో మీరు విలో ఇంటర్వ్యూ లింక్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు టాప్లో 3 dots అయితే రావడం జరుగుతుంది. ఇక 3 dotsని యూజ్ చేసేసి మీరు ఇక్కడ డెస్క్టాప్ మోడ్ అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి టాప్ సైడ్ సెట్టింగ్స్ అని చెప్పేసి ట్యాప్ మైక్రోఫోన్ ఆర్ కెమెరా ఆర్ మైక్రోఫోన్ రెండు కూడా సో ఆన్లోనే ఉండాలన్నమాట. సో తర్వాత వచ్చేసి ఇఫ్ యూ సీ విల్ అండర్ బ్లాక్ ట్యాప్ ది సైడ్ దెన్ ఎనేబుల్ యాక్సెస్ టు యువర్ కెమెరా అండ్ మైక్రోఫోన్ మీరు ఆన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి యూ మే ఆస్క్డ్ టు గ్రాంట్ పర్మిషన్ టు కెమెరా ఆర్ మైక్రోఫోన్ అగైన్ ఇన్ ఏ పాపప్ ప్లీజ్ క్లిక్ అలో. సో మనకు ఒకవేళ మీరు కెమెరా కావచ్చు మైక్రోఫోన్ అలో చేయకపోతే మనకు పాపప్ అయితే చూపిస్తూ ఉంటుందన్నమాట. సో అలో చేయండి అని చెప్పేసి అప్పుడు మీరు అలో పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత సో మీ యొక్క ఇంటర్వ్యూని అయితే మీరు సో స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసుకునేసి మీ యొక్క ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా మనకు సో ఇమ్మీడియట్గా వీళ్ళు ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేస్తారనమాట. సో ఫస్ట్ అయితే మీ యొక్క అబౌట్ గురించి అయితే 1 minute మీరు రికార్డ్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తారంటే మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ఫిల్ చేసేసి సబ్మిట్ చేస్తారంటే వాళ్ళు ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఓన్లీ సింగిల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్కి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.